తర్వాతన ఉండేటటువంటి స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇంకొక క్యాస్ట్కి ఇస్తే ఇట్లాగే ఈక్వేషన్స్ చేసుకొచ్చాడు. టాప్ 10 క్యాస్ట్స్ అందులో ఇన్వాల్వ్ చేశాడు. పార్టీ పరంగా ఆ విధమైన నిర్ణయం తీసుకున్నాడా అంటే నాకు డౌటే. ఎందుకంటే పార్టీ పరంగా ఎట్లా పడితే అట్లా పెట్టేసుకుంటున్నారు. కానీ రాజకీయ అధికారం వచ్చినప్పుడు మాత్రం ఆ పవర్ ని అలాగా సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. చంద్రబాబు గారు పార్టీలోనే సంస్థాగత నిర్మాణం ఆ టైప్ లో చేసుకెళ్తారు. తనతో పాటు స్టేజీ మీద కూర్చునే వాళ్ళలో తను ఒక అమ్మ కాబట్టి ఒక కాపు, ఒక రెడ్డి, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఎస్సీలో మళ్ళీ 2 వర్గాలు, అట్లాగే ఒక మైనారిటీ, ఇట్లా ఉండేటట్టు చూసుకుంటారు. ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతానికి సంబంధించిన మెజారిటీ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్ని స్టేజీ మీద ఉండేలా చూసుకుంటాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు కూడా ఆ విధమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తారు. బట్ రియల్ గా పదవులు ఇచ్చేటప్పుడు ఇది పాటిస్తారంటే మంత్రివర్గంలో అది పాటిస్తారు. కానీ మిగతా కమిటీల్లో అట్లా ఉంటది అంటే గ్యారంటీ చెప్పలేము. ఇప్పుడు జనసేనకి ఎక్కువ ఉన్నప్పుడు బెటర్. 5గురితో ఉండటం మంచిదే. 5గురు చక్కచక్క పనిచేసుకుంటారు. పిఠాపురంలో ట్రయల్ రన్ కూడా వేస్తున్నారట కదా, బానే ఉంది. కానీ ఒక పార్టీకి 15-20 మంది ఉంటే తప్పులే. అందులో ఆయన చెప్పినట్టు 5గురితో మెయిన్ కమిటీ ఉండాలి. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ, ఇట్లా 5గురితో ఉండటం బాగుంటుంది. మిగతా వాళ్ళని కార్యవర్గ సభ్యులుగాను లేకపోతే జాయింట్ సెక్రటరీస్ 4 ఇవ్వడము,